రాజసింగ్ గారు చాలా సార్లు చెప్తూ వస్తా ఉన్నాడు, రాష్ట్రంలో ఉన్న నాయకులే కొందరి వల్ల బీజేపీ ఇంకా ఫామ్ కాలేకపోతుంది రాష్ట్రంలో అని చెప్పేసి కొన్ని అలిగేషన్ చేసుకోవచ్చు. అట్లనే ఏమైనా జరుగుతున్నాయని నిజంగా ఇందులో బీజేపీ ప్రతి ఇంట్లో ఉండే సమస్యలే అట్లాంటి ఇంత పెద్ద పార్టీ కాబట్టి అందులో కొంతమంది కొన్ని నచ్చరు. ఇక అది వ్యక్తిగతంగా కొంతమంది రాజావే నచ్చకపోవచ్చు, రాజావే కొంతమంది నచ్చకపోవచ్చు, అంతేగాని పార్టీల సిద్ధాంత పరంగా అట్లా ఏం లేదు. ఇక ఆయన ఉంటే ఇక కొన్ని బయటకు చెప్పలేము, అని పార్టీ పరంగా అయితే మనకు ఇబ్బంది ఏం లేదు. అన్ని సిద్ధాంతానికి పని కట్టుబడి ఉంటారు, సిద్ధాంతాలకు పని చేస్తారు కాబట్టి అలాంటి రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాతనే అతను కొంచెం అసంతృప్తి చెంది బయటకు వచ్చిందని చెప్పేసి అతన్ని అధ్యక్షుడు చేయడం ఇష్టం లేదా రాజాసింగ్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. రాజాసింగ్ గారి ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళు, హిందుత్వం కోసం గట్టిగా మాట్లాడే వాళ్ళు, గతంలో తీసుకుంటే బండి సంజయ్ అని ఉండే, అప్పుడు ఆమెకి అబ్జెక్షన్ ఏం లేకుండే, అట్లా ఎవరన్నా గట్టి క్యాండిడేట్ ఇస్తే బాగుండే అనే ఉద్దేశం ఉండేది. ఇప్పుడు రామచంద్ర గారు కూడా ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళే, ఆయన కూడా సంఘటనగా పనిచేసిన వాళ్ళు. కాకపోతే ఒక్కొక్కళ్ళ మనస్తత్వం, ఒక్కొక్కళ్ళ స్వభావం వేరే వేరేగా ఉంటది. ఎమ్మెల్యే గారు బహుశా కొన్ని విషయాలను నచ్చకపోవచ్చు, అంటే వ్యక్తిగతంగానే ఉండొచ్చు, పార్టీ పరంగా సంస్థాగతంగా అలాంటి ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి ఎవరు లైక్ బీజేపీలోనే ఉన్నాడు, బీజేపీ మాత్రం తీసేయలేదు, ఇంకా బీజేపీలో ఉన్నాడు, బీజేపీలో ఉంటాడు. ఎందుకంటే ఆయన నరేంద్ర మోదీ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, యోగి గారి నాయకత్వం ఆయనకు పనిచేయాలని ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీలో ఉంటాడు, ఆయన ఎక్కడ వెళ్ళాడు.